నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉదయగిరి మే 5 మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి పారిశ్రామిక హబ్గా మారుస్తానని, అదేవిధంగా ఉదయగిరి కోటను, సిద్ధేశ్వరం, శ్రీ వెంకమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలో శుక్రవారం పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని టీడీపీ మండల నాయకత్వం పట్టణంలోని అరుంధతివాడ, సినిమా హాల్ సెంటర్, దేవలాల గడ్డ, దిలార్బాయ్ వీధి, గొల్లపాలెం, కొల్లా వీధి, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, పూసల కాలనీలో కాకర్ల సురేష్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఉదయగిరి మాజీ సర్పంచ్ ఎస్కే రియాజ్ సారథ్యంలో పట్టణవాసులు కాకర్ల సురేష్ కి పూల వర్షం కురిపిస్తూ భారీ ఎత్తున బాణసంచాలు కాలుస్తూ బ్యాండ్ మేళం, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక కాకర్ల సురేష్ వెంట నడిచారు. శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సమస్యలతో స్వాగతం పలికిన వారికి అధికారం రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై నుండి కాకర్ల సురేష్ మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్ను బోయిన చంద్రబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తానని అన్నారు. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 50 గడపలు దాటిన ప్రతి గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెన్నుబోయిన చంచల్ బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేకపాటి శాంతకుమారి, మండల కన్వీనర్ బయ్యన్న, గానుగపేంట ఓబుల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్కే రియాజ్, నల్లిపోగు రాజా, నల్లిపోగు నరసింహ, బొజ్జ నరసింహులు, సయ్యద్ సంధాని, బొజ్జ శ్రీనివాసులు, గడ్డం వెంకటేశ్వర్లు, సయ్యద్ సజీల్, ఖాదర్ బాషా, సింగనపల్లి సర్దార్, షేక్ చోటన్, షేక్ యస్తని, షేక్ మహబూబ్ బాషా, గాజులబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.